మన దేవుడు మంచివాడు. ఆమేన్. ఆయన మంచి చేస్తాడు, ఎప్పుడు కీడు చేయడు. కీడు చేసినప్పుడు ఎవరిని డౌట్ పడాలంటే సాతాను డౌట్ పడాలి, కానీ దేవుని డౌట్ పడకూడదు. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మంచి దేవుడు, ఎప్పుడు ఆయన కీడు చేయడు. మనకు తన సేవకుల క్షేమమును చూసి ఆనందించే దేవుడు. ఆమేన్. సో నేను రాసినటువంటి ఒక పాట, మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యనివాడు. ఎప్పుడు రాశానంటే ఈ పాట నాకు కీడు జరిగినప్పుడు రాశాను. ఆమేన్. నాకు కీడు జరిగినప్పుడు నేను ఇతరులకు మంచి చేస్తుంటే కీడు జరిగింది. అప్పుడు నేను రాశాను, కీడు నా దేవుడు చేయడని. హల్లెలూయా. మనం స్ట్రాంగ్గా ఉండాలి, ఫెయిత్లో, విశ్వాసంలో, దేవునిలో. ఆమేన్. సో ఈ పాట పాడుతుండగా మీకు అందరికీ ఇది బ్లెస్సింగ్గా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఒకసారి అందరూ హల్లెలూయా చెప్దామా? గట్టిగా చెప్దామా? హల్లెలూయా. ఆమేన్. సంతోషంగా పాడదాం ఈ పాట, ఓకేనా? మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యని వాడు. మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యనివాడు. మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యనివాడు. మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యని. అందరు పాడండి. మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యనివాడు. నా కళ్ళ కత్తుల్లో తెలిసినవాడు, సమస్తం మంచికే చేసేవాడు. నా కళ్ళ కత్తుల్లో తెలిసినవాడు, సమస్తం మంచికే చేసేవాడు. చెయ్యి పట్టి ప్రక్కన నిలిచేవాడు, నా భుజం తట్టి ధైర్యం ఇచ్చేవాడు. చెయ్యి పట్టి ప్రక్కన నడిచేవాడు, నా భుజం తట్టి ధైర్యం ఇచ్చేవాడు. పడాలా? మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యనివాడు. మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యనివాడు. జీవితంలో అన్ని కోల్పోయినా ఎందుకు ఈ పాట రాశానంటే, యెహోవాను రుచి చూసేవారు రుచి చూసి తెలుసుకొనుడి ఆయన ఉత్తముడని. ఆమె ఆయన రుచి తెలిసిన వాళ్ళు ఎప్పుడు ఆయనను వదలరు. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం. గర్భములో నన్ను చూసినవాడు, తల్లి ఒడిలో నన్ను చేర్చినవాడు. గర్భములో నన్ను చూసినవాడు, తల్లి ఒడిలో నన్ను చేర్చినవాడు. చెయ్యి పట్టి ప్రక్కన నిలిచేవాడు, నా భుజం తట్టి ధైర్యం ఇచ్చేవాడు. చెయ్యి పట్టి ప్రక్కన నడిచేవాడు, నా భుజం తట్టి ధైర్యం ఇచ్చేవాడు. అందరు కలిసి మంచివాడు, మంచి చేసేవాడు, కీడు ఎన్నటికి చెయ్యనివాడు. చెప్పండి. మంచివాడు, మంచి చేసేవాడు, కీడు చేయనివాడు. అందరు చెప్పండి. నా కాళ్ళ కత్తులు తెలిసినవాడు. చెప్పండి. నా ఫ్యూచర్ ఆయనకు తెలుసు.
తెలుసు. మరి చెప్పండి. నా కాళ్ళ గతులు తెలిసిన వాడు, సమస్తం మంచికి చేసేవాడు, మరి చెప్తామా? నా ఫ్యూచర్ అంతా తెలిసిన వాడు. చెప్పండి. ఇప్పుడు చెప్పండి అందరూ. సమస్తం మంచికే చేసేవాడు, చెయ్యి పట్టి ప్రక్కన నిలిచేవాడు, నా భుజం తట్టి ధైర్యమిచ్చే